గురు కుజ కలయిక. ఆగస్టు 26 వరకు ఈ 4 రాశుల వారికి బాధలు తప్పవు. ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరో 2 రోజుల్లో అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు కూడా ఇదే రాశిలో ప్రవేశిస్తాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు గురు గ్రహ కలయిక ఏర్పడబోతోంది. జూలై 12న కుజుడు ఇప్పటికే బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు గురుగ్రహాల కలయిక ఆగస్టు 26 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ 2 గ్రహాల కలయికను శుభప్రదంగా భావిస్తారు. అంగారకుడు బృహస్పతి కలయిక కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు వృషభ రాశిలో 45 రోజుల పాటు ఉంటాడు. అప్పటి వరకు ఈ 4 రాశుల వారికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. గురు కుజ కలయిక ఏ రాశుల వారికి కష్టకాలం తెస్తుందో తెలుసుకోండి. వృషభ రాశి ఈ 2 గ్రహాల కలయిక వృషభ రాశిలోనే జరుగుతుంది. ఫలితంగా ఈ సమయం వృషభ రాశి వారికి బాధాకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార సంబంధిత పనులలో అడ్డంకులు ఏర్పడవచ్చు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. మిథున రాశివారు ఈ కాలంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థిక బడ్జెట్ను అనుసరించని వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. తులా రాశివారు ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు లావాదేవీలు చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. కుంభరాశివారు ఈ సమయంలో ప్రమాదాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు మీ కెరీర్లో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు ఊహించని విధంగా డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. గురు కుజ కలయిక కొన్ని రాశుల వారికి మాత్రం మేలు చేస్తుంది. అనుకోకుండా ధనలాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషం ధనుస్సు రాశుల వారికి ఈ 2 గ్రహాల అనుకూల ప్రయోజనాలు ఇస్తాయి. సంపద పెరిగే అవకాశాలు వీరికి పుష్కలంగా ఉన్నాయి. వృత్తి పురోభివృద్ధికి అనేక అవకాశాలు రావడంతో ఆనందంతో పొంగిపోతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి కనబరుస్తారు. మతపరమైన ప్రదేశానికి ట్రిప్ కి కూడా వెళతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.